హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో అయితే లేడీస్కి చాలా స్పెషల్గా పెడిక్యూర్కి సంబంధించిన వీడియో అండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ వీడియో చూస్తాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే పెడిక్యూరు ఇంట్లోనే చేసుకుందామని చెప్పి మీషో నుంచి 2 ప్రొడక్ట్స్ అయితే తెప్పించాను. ఒకటి వచ్చేసి ఇది పెడిక్యూర్ టూల్ అనమాట. ఇది నాకు కాస్ట్ పడింది, అంటే 112 రూపాయలు అయితే పడింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీంట్లోకి కొన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఇవైతే ప్రతి ఒక్కటి మన ఫీట్కి సంబంధించినవి యూజ్ చేసుకోవటానికి అయితే ఇచ్చారు. ఇదైతే డెడ్ స్కిన్ ఉంటుంది కదా, అదైతే క్లీన్ చేసుకోవడానికి బ్లేడ్ టైప్లో అయితే ఇచ్చారు. ప్రతి ఒక్క వస్తువు దాంట్లో మనకి యూజ్ అయ్యే ఐటమే. నెక్స్ట్ వచ్చేసి పెడిక్యూర్ కిట్ అనమాట. అంటే దీంట్లో స్క్రబ్, నెక్స్ట్ అలాగే ప్యాక్ ఇట్లాగ వచ్చినాయి అనమాట. వీటి గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాము. దీని కాస్ట్ అయితే నాకు 180 రూపీస్ అయితే పడింది. చాలా రీజనబుల్లే అనిపించింది. దీంట్లో ఒక షాంపూ, నెక్స్ట్ స్క్రబ్, సాల్ట్ స్క్రబ్, ప్యాక్, క్రీము ఇట్లాగా చాలా ఇచ్చారనమాట. అంటే 5 స్టెప్స్ ఇచ్చారు. ఆటోమేటిక్గా స్టెప్స్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది అని చెప్పి మన స్టెప్స్ని నీట్గా ఎలా ఫాలో అవ్వాలని చెప్పి దీని మీద వాళ్ళు రాసి ఇచ్చారనమాట. దానికి తగ్గట్టు మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ దీన్ని బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే స్టెప్స్ ఇంకా క్లారిటీగా ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఇది ఎలా యూజ్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది, స్టెప్ 1 ఎందుకు యూజ్ చేయాలి, స్టెప్ 2 ఎందుకు యూజ్ చేయాలి, స్టెప్ 3 ఎందుకు యూజ్ చేయాలి, 4 ఎందుకు, 5 ఎందుకు అని చెప్పి డీటెయిల్డ్గా అయితే ఇచ్చారు. ఒక్కసారి ఇది మనం యూజ్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఇవన్నీ చదువుకొని అయితే మనం చేసుకున్నాం అనుకోండి, కాస్త బెటర్గా అర్థమవుతుందని చెప్పి ఇదైతే బ్యాక్ సైడ్ ఇచ్చారు. కాబట్టి మనం యూజ్ చేసేటట్టయితే దీని మీద అన్నీ చదువుకొని యూజ్ చేయాలి. నెక్స్ట్ నా కాళ్ళు అయితే చూపిస్తున్నాను కదా, చూడండి. ఇట్లా బ్లాక్ కలర్లో అయితే ఇలా వచ్చేసినాయి. నెక్స్ట్ కాళ్ళ దగ్గర పగుళ్ళు అయితే ఇలా ఉన్నాయి అన్నమాట. వీటన్నిటికీ ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నీట్గా క్లీన్ అవ్వాలని చెప్పి ఫస్ట్ వేడి నీళ్ళలో ఒక 2-3 టైమ్స్ నా కాళ్ళని నీట్గా వాష్ చేస్తున్నాను. వాష్ చేసి మన కాళ్ళు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తీసేసి ఇప్పుడు వాళ్ళు చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలి కదా మనం. కాబట్టి ఫస్ట్ స్టెప్ అయితే షాంపూ అని ఇచ్చారు. ఈ స్టెప్ అయితే మన కాళ్ళకి మొత్తం ఇది స్ప్రెడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి, లేకపోతే నార్మల్గా మనము స్క్రబ్ చేసినట్టు, అంటే మరీ హార్డ్గా కాకుండా నార్మల్గా రుద్దినట్టు అయితే ఒక 4-5 టైమ్స్ అయితే నీట్గా చేసుకొని తర్వాత వేడి నీళ్ళతో అయితే వాష్ చేసుకోవాలి. నేనైతే ఇది ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఒక బకెట్లో వాటర్ అయితే పక్కనే పెట్టుకున్నాను. ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయిపోయిన దాకా నాకు కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి. తర్వాత మనకి టూల్ తీసుకున్నాం కదా, ఈ టూల్స్తో అయితే నీట్గా ఇవన్నీ వాష్ చేసుకుంటానికి ఒక్కొక్కటి అయితే యూజ్ చేశాను. ఈ ప్రోడక్ట్ కూడా చాలా మన హ్యాండ్కి బాగా కన్వీనియంట్గా ఉంది. నెక్స్ట్ అలాగే కొంచెము వర్క్ అవుతున్నట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్ ఎలా ఉందంటే కొంచెం రఫ్గా ఉన్నట్టుంది. అంటే మనకి కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు కాళ్ళకి వేసుకొని రుద్దుకుంటే కొంచెం రఫ్గా అనిపిస్తుంది కదా, అట్లాగైతే కొంచెం రఫ్గా అనిపించినట్టుంది. ఈ క్రీమ్ అంతా మొత్తం మన కాళ్ళకి అప్లై చేసేసుకొని ఒక 4-5 టైమ్స్ నీట్గా స్క్రబ్ చేసుకున్నట్టయితే చేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుంది. నాకైతే ఎక్కువ యూజ్ అవ్వకపోయినా ఒక 60-70% అయితే మన కాళ్ళకి ఇంట్లోనే ఈజీగా చేసుకోవటానికి బాగుంది కదా అనిపించింది నాకు. మీరు ఒకసారి ట్రై చేయండి, బెటర్ రిజల్ట్ చూస్తారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎక్కువ కాస్ట్ పెట్టి గంటలు కూర్చొని చేసుకోవటం కన్నా ఇట్లాగా జస్ట్ ఒక 1 అవర్లో చేసుకునేటట్టు అయితే ఈజీ ప్రాసెస్ అయితే అనిపించింది. కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అయితే అయిపోయింది కదా, నీట్గా వాష్ చేసేసుకున్నాను. తడి ఆరిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి క్రీమ్ అని ఇచ్చారు కదా, ఈ క్రీమ్ని అప్లై చేయాలి. ఇదైతే చాలా స్మూత్గా ఉంది క్రీము. అంటే మనం ఇంట్లో నార్మల్గా ఫేస్ క్రీమ్ ఉంటుంది కదా, చేసుకుంటాం కదా, అట్లాగైతే ఉంది. నాకైతే నేను చెప్పాను కదా ఇందాక, రిజల్ట్ అయితే మంచి రిజల్టే అనిపించింది. మీరే లాస్ట్ చెప్పాలి రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. బ్యూటీ పార్లర్లో కన్నా ఇట్లాంటి స్టెప్స్ అయితే చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు కదా.
కాబట్టి నాకైతే జస్ట్ ఒక 1 అవర్ అయితే టైం పట్టింది. ఎందుకంటే అన్నీ నీట్గా చేసుకుంటానికి టైం పట్టిద్ది కదా. కాబట్టి ఈ టూల్ కూడా నాకు చాలా బాగా యూజ్ అయింది. దీంట్లో కూడా అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు అయితే ఇచ్చారు. అంటే పాదాలు క్లీన్ చేసుకోవటానికి, లేకపోతే పైన కాళ్ళ దగ్గర నీట్గా ఇలా రుద్దుకోవడానికి క్లీన్గా అయితే ఇచ్చారు. చూసారు కదా, నేనైతే నీట్గా ఇలా క్లీన్ చేసుకొని ఒక 1 to 3 టైమ్స్ అయితే మసాజ్ చేసినట్టు చేశాను. నెక్స్ట్ దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సాల్ట్ స్క్రబ్ అని ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తే నాకు క్రీమ్ లాగలేదు, సాల్ట్ ఇచ్చారు. సాల్ట్ దీంట్లోకి వేరే ఏదో కెమికల్ ఏదో సంథింగ్ ఏదో మిక్స్ చేసి అయితే ఇచ్చారు. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఈ సాల్ట్ని కాళ్ళ మీద వేసుకొని అయితే రుద్దాలని చెప్పారు. అసలు రుద్దుతుంటే కాళ్ళకి అంటను కూడా అంటట్లేదు. ఇంకా అలాగే ఎలాగో అప్లై చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా రుద్దేసి ఒక 5 మినిట్స్ ఉంచి వాష్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాను. అసలు సాల్ట్ స్క్రబ్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. కానీ కాళ్ళకైతే పెడిక్యూర్ చేసుకునేటప్పుడు మన సాల్ట్ యూజ్ చేస్తే చాలా మంచిది, అంటే కళ్ళు యూజ్ చేసినా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మనకి గోళ్ళ దగ్గర డెడ్ స్కిన్ ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకోవటానికి అయితే ఒక టూల్ ఇచ్చారు. ఆ టూల్తో అయితే నీట్గా అన్నీ చేసుకుంటున్నాను. అలాగే నెయిల్స్ షేప్ చేసుకోవటానికి, నీట్గా గోల్డ్ షేప్ చేసుకోవటానికి అన్నీ కన్వీనియంట్గా అయితే ఇచ్చారు కదా. వాటితో అయితే నీట్గా 1 by 1 ప్రాసెస్ నాకు ఎలా అయితే వచ్చిందో అలా చేశాను. నేను ఇప్పటివరకు ఎప్పుడు పెడిక్యూర్ బయట ట్రై చేయలే, ఇంట్లో ట్రై చేయలేదు. నార్మల్గా ఎప్పుడైనా కాళ్ళు ఎక్కువగా నొప్పి వస్తే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, సాల్ట్ లేకపోతే కళ్ళుప్పు కానీ వేడి నీళ్ళలో వేసుకొని కాసేపు రిలాక్స్ అయితే నొప్పి రాకుండా ఉంటుందని చెప్పి అట్లాంటివి అయితే ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు వరకు అయితే ఈ ప్రాసెస్ చేయలేదు. ఈ ప్రాసెస్ ట్రై చేస్తే నాకు ఎందుకో చాలా బెటర్ రిజల్టే అనిపించింది. మెయిన్ ఎందుకంటే 2 పిల్లల తర్వాత మనకి బరువు అంతా మన కాళ్ళ మీద పడైతే పాదాలు, అరికాళ్ళు ఇవన్నీ ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటాయి కదా. కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంది కొంచెం. అందుకని చెప్పి ఎప్పుడైనా నేను చేయాలనుకుంటే అట్లా ప్రాసెస్ ట్రై చేసేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ఈ ప్రాసెస్ ట్రై చేశాను. ఇప్పుడు గోల్డ్ కూడా నీట్గా షేప్ చేసుకోవటానికి ఇలా ఇచ్చారు కదా, వాటితో కూడా గోల్డ్ అయితే నీట్గా మనం ఏ షేప్కి కన్వీనియంట్గా తిప్పితే ఆ షేప్కి అయితే గోల్డ్ తిరిగేసింది అనమాట. అంత బాగుంది. కొంచెం రఫ్గా ఉందిలేండి. మనము 2-3 టైమ్స్ ఇట్లా అనగానే బాగా మంచిగా షేప్ అయిపోతున్నాయి. అట్లాగా నేను 2 కాళ్ళకి గోల్డ్ని అయితే నీట్గా షేప్ చేసేసుకున్నాను. ఈ స్టెప్స్ ఫాలో అయ్యేటప్పుడు మనము కొంచెము రిలాక్సేషన్గా, అంటే కొంచెము హ్యాపీగా, కాళ్ళకి ఎటువంటి మంటలు లేకుండా అట్లా అనిపించింది నాకు మెయిన్. దానికైతే చేసినందుకు హ్యాపీగా అనిపించింది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా కాళ్ళ పాదాలు కొంచెం ఏవైనా నొప్పులుగా ఉన్నా అట్లాంటప్పుడు ఇట్లాంటివి రిలాక్సేషన్కి ట్రై చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తాయి. చూసారు కదా, ఇక్కడ గోల్డ్ అన్ని నీట్గా షేప్ చేసేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ఫస్ట్ మన పిల్లలు అసలు దగ్గరగా ఉండకుండా ఉంటే మనం చాలా రిలాక్స్గా చేసుకుంటాం అనమాట. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళేటప్పుడు చేసుకోవాలనుకునేటన్నా ఇంట్లో రిలాక్సేషన్గా ఉన్నప్పుడు ఒక 2-3 అవర్స్ టైం కేటాయించి చేసుకోవడం అయితే చాలా మంచిది. ఇప్పుడు ఇది కూడా నీట్గా కాళ్ళను అయితే వాష్ చేసేసుకొని నెక్స్ట్ 5th ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. ఈ ప్యాక్ అయితే కొంచెము వైట్గా అనిపించింది, బాగా మంచి స్మెల్ వచ్చింది. కాళ్ళకి మొత్తానికి అప్లై చేసేసాను. అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ అయితే ఉంచాను. ఇది ఒక్కటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నాను. 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నాను. మీకు నా కాళ్ళు ఇప్పుడు అర్థం కాకపోతే కొంచెం లైట్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత అయితే పెట్టాను. కాబట్టి చూడండి చివరి వరకు. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బ్యూటీ పార్లర్లో వేలు వందలకు ఖర్చు పెడతాం కన్నా ఎప్పుడైనా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేస్తే మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు నాకు మొత్తం ఒక 250 అట్లా కాస్ట్లోనే చాలా ఈజీగా ఇదంతా అయిపోయింది. అంటే 300 దాకా అయిందిలేండి మొత్తం కలిపి. కాబట్టి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఈ క్రీమ్ అంతా నేను కాళ్ళకైతే మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను. ఇట్లాగా ఒక 15 మినిట్స్ అట్లా ఉంచేసుకొని నెక్స్ట్ తర్వాత వాష్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు కింద పాదాల దగ్గర వెనక సైడు కొంచెము ఎక్కువగా పగుళ్ళు అయితే ఉన్నవి. అవి క్లీన్ చేయడానికి కూడా ఒక టూల్ ఇచ్చారు కదా, దాంతో కూడా నీట్గా మధ్యలో ఒక 2-3 టైమ్స్ నీట్గా చేశాను. ఇంకా కొంచెం ఎక్కువసేపు చేసుకున్నట్టయితే బాగా వచ్చేది అనుకుంటా. కానీ నేనైతే కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి నీట్గా చేసేంత టైంలోనే ఫాస్ట్గా చేసేసాను. కాబట్టి చాలా వరకు బెటర్గానే అనిపించింది. క్రాక్స్ అట్లాంటివి ఏమి లేకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లాగైతే చేసుకున్నాను. మీరు చూస్తున్నట్టయితే మొత్తం పైనుంచి చెక్కులాగా లేస్ అయితే కింద పడిపోతూ ఉంది.
ఇది చాలా స్లోగా చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ వాళ్ళు బ్లేడ్ ఇచ్చారు, కొంచెం తెగినా కానీ ఇబ్బంది అయింది, కాబట్టి నిదానంగా స్లోగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా చేసుకున్న తర్వాత నా కాళ్ళను అయితే నేను నీట్గా వాష్ చేసేసుకున్నాను. చూడండి ఇలా అయితే వచ్చింది మొత్తం అయిపోయిన తర్వాత. ఇందాక ఎట్లా అనిపించినాయో స్టార్టింగ్లో, ఇప్పుడు ఎలా అనిపించినాయో మీరే చెప్పాలి. పగుళ్ళు కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.